దేశానికి రాష్ట్రాలకు అతిపెద్ద సమస్య కులం మతం ప్రాంతం ఫీలింగ్ అన్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. ఎలాంటి అభివృద్ధి చేయకున్నా మా కులం మా మతానికి చెందిన నాయకుడనే భావన ప్రజల్లో ఇంకా ఉందన్నారు. కులం మతం పిచ్చితో ఎవరికి నష్టం జరుగుతుందో ఆలోచించాలన్నారు చంద్రబాబు. తన పరిస్థితి వైకుంఠపాడి మాదిరిగా మారిందన్నారు. ఏపీలోని అన్నమయ్య జిల్లా దేవగుడిపల్లిలో అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించారు సీఎం చంద్రబాబు. రాష్ట్రానికి దేశానికి ప్రపంచానికి పెద్ద సమస్య సమర్థత కాదు, కులం మతం ప్రాంతం. మా ప్రాంతం వాడు ఏం చేయకపోయినా పర్వాలేదు, నాశనం చేసినా పర్వాలేదు, మా కులం వాడు ఏదో ఏం పెట్టేళ్ళు సచ్చేది లేదు కానీ ఆ కులం. ఇంకో పక్క మతం, మేము ఓటేయకూడదు. దీనివల్ల ఏంటి, ఎవరికి నష్టం? అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఈరోజు మనం ఆలోచించాల్సింది మన జీవితాలు ఏ విధంగా బాగుపడతాయి. ఈరోజు మీరు చూస్తున్నారు, గుజరాత్ ఉంది, 25 ఏళ్ళు ఒకే పార్టీ ఉంది. అందుకే ఆ రాష్ట్రం బ్రహ్మాండంగా అభివృద్ధి అవుతూ ఉంది. నా పని ఎట్లుందంటే వైకుంఠపాళి వారిగా రాష్ట్రాన్ని పైకి తీసుకురావడం, మీరు మళ్ళీ దాన్ని రివర్స్ చేయడం, మళ్ళా కిందికి పోవడం, మళ్ళా అక్కడి నుంచి నేను పైకి తీసుకురావడం. నా జీవితం 45 ఏళ్ళు ఇదే మరి సరిపోయింది. ఈసారి మాత్రం వైకుంఠపాళి లేదు.